అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. ఇవాల్టి రెసిపీ వచ్చేసి మసాలా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ఇప్పుడు వాతావరణం చేంజ్ అవడంతో పిల్లలకి కానీ పెద్దలకు కానీ జలుబు దగ్గు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. ఇలా రసం పెట్టుకుంటే 2 ముద్దలు ఎక్కువే తింటారండి. నోరు బాగాలేనప్పుడు పిల్లలు మారాన్ చేస్తూ ఉంటారు, అస్సలు అన్నం తినమంటే. ఇలా రసం చేసి పెట్టండి, 2 ముద్దలన్నా తింటారండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకాస్త మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు. 1 కప్పు దాకా టమోటాలు అయితే వేసుకోండి. అందులో కొద్దిగా చింతపండు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, వెల్లుల్లి రెవ్వలు ఒక 4-5 వేసుకొని, కొద్దిగా కరివేపాకు, అలాగే బాగా వాష్ చేసుకున్న కొత్తిమీర కూడా కట్ చేసి వేసుకోండి. మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకోవాలా, ఇలా కచ్చాబచ్చాగా బ్లెండ్ అవుతుందండి, మెత్తగా అవ్వదులేండి. స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసేసుకుందాము. అది కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అవి బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి అయితే కొద్ది కరివేపాకు యాడ్ చేయండి. ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, మిరియాలు మసాలా అంతా ఇందులోకి వేసేసి 2 ఒట్టిమిరపకాయలు కట్ చేసి వేసి మసాలానంతా బాగా పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం. ఇలా వేగిన తర్వాత మనం ఇందాక టమోటా క్యూరీని అయితే వేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసి రుచికి సరిపడ సాల్ట్ అయితే వేసుకుందాము. ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకొని అలాగే కాస్త ఇది ఉడకనిచ్చుకుందాం. ఎందుకంటే మనం టమాటో ఉడకబెట్టుకోలేదు కాబట్టి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా చక్కెర అయితే వేసుకోండి, బెల్లమైనా వేసుకోండి, మీ ఆప్షన్, ఏదైనా వేసుకోండి. అది కాస్త ఉడికిన తర్వాత ఇందులోకి అయితే మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ కావాలో అంత అయితే వేసుకోండి. నేను మిక్సీ జార్లో అంతా వాటర్ని తీసుకొని వేసుకుంటున్నాను. టమాటా క్యూరీ అంతా ఉంటుంది కదా. ఇప్పుడు ఇది బాగా మరగనిచ్చుకుందాము. ఒకసారి అయితే మిక్స్ చేసేసి మరగబెట్టుకుందాం రసంని అయితే. ఇలా బాగా మరిగించుకుంటే మనం ఇందాక మసాలా వేసిందంతా ఈ రసంలోకి వచ్చేసి మన రసం అయితే టేస్టీగా ప్రిపేర్ అయిపోతుంది. ఇంకా అంతా గిన్నెలోకి అయితే సర్వ్ చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి ఇలా రసం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.